హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను డేటా హైవ్ ఏఐ అని దీని ఎయిర్ డ్రాప్ డీపీని కొత్త ఎయిర్ డ్రాప్ ఇది చెప్తాను. ప్లస్ అప్డేట్స్ చూసి ట్రాయా ఏఐ అని చెప్పి ఉంది కదా, అది మంచి ఫండింగ్ ఉంది. అలాగే ప్లస్ డాన్ ఎక్స్టెన్షన్ 48.5 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. అది దాని అప్డేట్ కూడా చెప్తాను. ఫస్ట్ ఈ న్యూ ఎయిర్ డ్రాప్ గురించి చెప్తాను. నేనైతే డైరెక్ట్గా దీనికి మీదే ఇస్తాను. మీరు దీంట్లో చెక్ చేస్తే లాస్ట్ వీడియో దాకా చూస్తే అప్డేట్స్ కూడా తెలిసిపోతాయి అన్నమాట. సో మీకు ఇక్కడ రాగానే గూగుల్ అకౌంట్తో కానీ ఈమెయిల్తో కానీ సైన్అప్ అడుగుతుంది. సో నేనైతే ఈమెయిల్తో చేసా. సో మీరు ఏదైనా చేసుకోవచ్చు, గూగుల్ అకౌంట్తో అయినా చేసుకోవచ్చు, ఈమెయిల్తో అయినా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు ఒక కోడ్ అనేది ఈమెయిల్కి పోతుంది, ఇది అందరికీ తెలిసిందే. సో అక్కడ లింక్ మీద క్లిక్ చేయండి, లాగిన్కి వచ్చేస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మ్యాజిక్ లింక్ అయితే పోతుంది. మ్యాజిక్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఓకే అవుతుంది. సో ఆ విధంగా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మీకు 0 పాయింట్లు అయితే చూపిస్తుంది. మీకు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ డాష్ బోర్డ్లో ఇక్కడ డివైజెస్ ఉంది కదా. సో ఈ డివైజెస్లో ఇక్కడ మీకు ఏది మొబైల్ క్రోమ్ ఒకటి ఉంది, ప్లస్ ఈ రెండు నేను ఇస్తాను. సో ఆ రెండింటి దాని బేస్ మీదగా మీకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది క్రోమ్ ఎక్స్టెన్షను, ఒక యాప్ లింక్ ఉంది. ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సేమ్ సైన్అప్ లాగిన్ అడుగుతుంది. సేమ్ ఈమెయిల్ ఇచ్చేయండి, మళ్ళీ మ్యాజిక్ లింకు ఈమెయిల్ పోతుంది. అక్కడ క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతుంది. సో ఈ క్రోమ్ బ్రౌజర్ కూడా సేమ్ యాడ్ టు క్రోమ్ చేసుకోండి, సేమ్ ఈమెయిల్ ఇచ్చేసుకోండి, మళ్ళీ కోడ్ వెళ్తుంది. కోడ్ వెరిఫై చేసేసేయండి. కోడ్ కాదు, మ్యాజిక్ లింక్ అంటారు. సో ఆ మ్యాజిక్ లింక్ అయితే ఓపెన్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ లాగిన్ అయిపోతుంది. ఒకవేళ లేదనంటే అక్కడ మ్యాజిక్ లింక్ మీద క్లిక్ చేస్తే కాపీ లింక్ అని వస్తుంది. ఆ కాపీ లింక్ని తీసుకొని వచ్చి ఈ ఏదైతే బ్రౌజర్లు క్వెటా బ్రౌజర్ కానీ కివీ బ్రౌజర్ కానీ, సో క్వెటా బ్రౌజర్ యూజ్ చేసుకోండి. సో ఇది ఎయిర్ డ్రాప్, అది యాప్ కూడా చూపిస్తాను. యాప్లోకి రాగానే మీకు ఈ విధంగా అయితే ఈమెయిల్ చూపిస్తుంది. ఇక్కడ సైన్అప్ అడుగుతుంది, లాగిన్ అడుగుతుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి, మ్యాజిక్ లింక్ మీదకి పోతుంది అని చెప్పాను కదా. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ యాప్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ కనెక్ట్, ఇక్కడికి రాగానే కనెక్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఫోర్గ్రౌండ్ కనెక్షన్ ఇది పైదే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఆఫ్ స్క్రీన్లో కూడా మీకు ఎక్కువ పాయింట్లు వస్తాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ వద్దు. సో అది ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంటుందిలేండి, అదే మీరేం కదిలిబాకండి, చాలు అంతే. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ మీరు సైట్లో సైన్అప్ అవ్వాలా, తర్వాత యాప్ డౌన్లోడ్ చేయాలా, యాప్ చేసుకోవాలా, యాప్లో సైన్అప్ చేయాలా, తర్వాత క్రోమ్ బ్రౌజర్ అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు డాష్ బోర్డ్ చెక్ చేసుకోవచ్చు, మీ డివైజెస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 24 అవర్స్ 30 డేస్కి 12 మంత్స్కి ఎంత ఉందనేది. సో ఆ విధంగా చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్. ఇక్కడ కూడా అంటేను ఇక్కడికి రాగానే ఇక్కడ క్లిక్ చేయగానే లాగిన్ అడుగుతుంది. లాగిన్ అంటే మీకు ఈ విధంగా చూపిస్తుంది, డాష్ బోర్డ్కి తీసుకోబోతుంది. ఒక మ్యాజిక్ లింక్ అయితే మీ ఈమెయిల్కి పోతుంది. ఆ ఈమెయిల్లో క్లిక్ చేయగానే అక్కడ కాపీ, ఇక్కడ పేస్ట్ చేస్తే క్వెటా బ్రౌజర్లో మ్యాజిక్ లింక్ మీద రైట్ సైడ్ క్లిక్ చేయండి, కాపీ లింక్ అని వస్తుంది. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి, ఇక్కడ క్వెటా బ్రౌజర్లో. మొబైల్ యూజర్స్కి చెప్తున్నా. సో ఆ విధంగా మీకు ఇక్కడ పాయింట్స్ అయితే చూపిస్తుంది. ఇది దీంతో మనకు అవసరం లేదు, ఈ ఎక్స్టెన్షన్ తోటే ఇక్కడ మీకు కనెక్ట్ అయిపోతుంది. ఆన్లైన్ అప్ టైం ఎంత అయింది, గో టు డాష్ బోర్డ్ అని చెప్తే దీని మీద క్లిక్ చేస్తే అదే డాష్ బోర్డ్ వస్తుంది. సో నేను సైట్ చూపించాను, యాప్ చూపించాను, బ్రౌజర్ చూపించాను, 3 చేసుకోండి. తర్వాత అప్డేట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ డాన్ 48.5 మిలియన్ ఫండింగ్, ఇది ఎప్పుడో ఎయిర్ డ్రాప్ వచ్చింది, 1 ఇయర్ పైన అయిపోయింది అనుకుంటా. సో అప్పుడు చేసాము. సో అప్డేట్ అయితే న్యూ యూజర్స్కి పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు, కానీ ఓల్డ్ యూజర్స్ అయితే అప్డేట్ చేసుకుని ఎక్స్టెన్షన్. న్యూ యూజర్స్ అయితే ట్రై చేయాలంటే చేసుకోండి. సో ఎందుకంటే టీజీ తొందరలోనే రాబోతుంది, ఇంకా తెలియదు కన్ఫామ్గా. దాన్ని బట్టి ఫాలో చేసుకోవాలి. ఆ ట్విట్టర్లో ఫాలో చేస్తే తెలిసిపోతుంది. నేను January 9th అప్డేట్ ఏదో ఉందని చెప్పి విన్నా. సో చూద్దాం అది. సో అప్డేట్ చేసుకోండి, యాప్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. 60% కనెక్ట్, టోటల్ రివార్డ్స్. తర్వాత మీరు ఇక్కడ బూస్ట్ రివార్డ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఒకవేళ గో టు రిఫరల్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
ఇక్కడ వచ్చేసి హ్యావ్ ఏ ఫ్రెండ్స్ కోడ్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ నేను కోడ్ ఇచ్చి ఆల్రెడీ టెలిగ్రామ్ అకౌంట్లో అది ఇచ్చి అప్లై మీద చేయండి. దానివల్ల మీకు బోనస్ అనేది వస్తుంది అనమాట. సైన్అప్ బోనస్ కింద 5000 పాయింట్స్ వస్తాయి అనుకుంటా. సో 5000 పాయింట్స్ ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? సో ఇక్కడ చేయండి. ఓల్డ్ యూజర్స్ అయినా ఆ కోడ్ ఉంది, ఆ కోడ్ కాపీ చేసి ఇప్పుడు చూపించాను కదా, ఇక్కడ బూస్ట్ రివార్డ్స్ మీద క్లిక్ చేసి కాపీ, ఇక్కడ బూస్ట్ రివార్డ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గో టు రెఫరల్స్ ఉంది కదా, అది డైరెక్ట్ రెఫరల్స్ ఆప్షన్ ఏదైనా క్లిక్ చేసేసి ఇక్కడ 50 ఫ్రెండ్స్ కోడ్ అని ఉంది కదా, అది ఇక్కడ ఇచ్చేసి అప్లై చేసేసేయండి. సో అదనమాట ఇది అప్డేటు. సో ఈ విధంగా స్క్రీన్ కనిపించాలి. ఇంతకు ముందులో ఓల్డ్ స్క్రీన్ కొంచెం వేరుగా ఉంటుంది కాబట్టి ఇది చేయండి. టీజీ తొందరలోనే రాబోతుంది 48.5 మిలియన్. డీపిన్స్లో ఏంటంటే ప్రాబ్లము, మనం వన్ టైం చేసి వదిలేస్తూ ఉంటాం కదా. సో అది చాలా స్కామ్ ప్రాజెక్టులు అయితే వచ్చినాయి ఈ మధ్యన, చాలా ఏమీ డ్రాప్లు ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే మనం వన్ టైం చేసుకుంటాం కాబట్టి వన్ టైం చేసి వదిలేసి డైలీ ఒకసారి ఓపెన్ చేసి రన్ అవుతుందా లేదా, కనెక్టెడ్లో ఉందా లేదా, అది ఒక్కటి చెక్ చేసుకుంటే చాలు కదా. సో ఆ విధంగా చెక్ చేసుకుంటూ ఉండండి డైలీ. ఇప్పుడు ఈరోజు డేటా హైవ్ ఏ అనేది 3.5 మిలియన్ ఇచ్చాను. ఇంతకు ముందర చాలా ఇచ్చి ఉన్నాయి, 3 DOS అని చెప్పేసి 10 ప్రోటోకాల్ అని చెప్పి ఈ విధంగా డీపిన్స్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ దాంట్లో చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. మీరు టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో డీపిన్ అని చెప్పి ఇచ్చినా కానీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇది న్యూ యూజర్స్ కూడా చేసుకోండి, పెద్ద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుని, ఎందుకంటే ఎపోచ్ 32 నడుస్తుంది ఇక్కడ. సో డైలీ అయితే ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకోండి, ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. తర్వాత ట్రయా గురించి చెప్తాను. ఇక్కడ వచ్చేసేసి ఈ విధంగా చూపిస్తుంది టోటల్ బ్యాలెన్స్ 10 అట్ట, ఇదేమేం కాదు. సో మీకు ఇక్కడ చూస్తే ఈ ట్రయాలో సైన్అప్ విత్ గూగుల్ అకౌంట్ మాత్రమే ఉంటుంది, గూగుల్ అకౌంట్ కానీ యాపిల్ అకౌంట్ కానీ. సో ఈమెయిల్ ఆప్షను, వ్యాలెట్ ఆప్షన్లు ఏమి ఉండవు. వ్యాలెట్ ఆల్రెడీ ఇక్కడే ఉంటుంది కాబట్టి. సో డౌన్లోడ్ యాప్ చేసుకునైనా అక్కడైనా లాగిన్ సైన్అప్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం కిందగా చూస్తే ఇవన్నీ ఉంటాయి, మనకు అవసరం లేదులేండి. ఇక్కడ రివార్డ్స్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి రివార్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రివార్డ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సీజన్ 1 అని చెప్పి ఉంటుంది, సీజన్ 2 కూడా వస్తుంది అనమాట. మనకేంటంటే ఇంతకు ముందర ఓన్లీ సైన్అప్ చేసిన దానికి కొన్ని పాయింట్స్ ఇచ్చి వదిలేసేవాళ్ళు అంతేను. కాకపోతే ఇప్పుడు నిన్నటి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే చెక్ ఇన్ డైలీ ఉంది, ఇక్కడ చూడండి. చెక్ ఇన్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది, 10 XP డైలీ వస్తుంది అనమాట. చెక్ ఇన్ చేసేసుకోండి చాలు. సో ఈ కార్డు అవన్నీ ఇది బిలియన్స్ నెట్వర్క్ అప్పుడు కూడా చెప్పాను, ఇది కొంచెం కాస్ట్తో కూడుకుంది కాబట్టి మనం ఇప్పుడు అదేం చేయట్లేదు. ఫ్రీ వన్గా చేసుకుని ఒకవేళ మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ గెట్ ట్రయా కార్డ్ అని, కాకపోతే ఇండియన్స్కి అవైలబిలిటీ లేదు, ఇండియన్ రీజన్కి, వేరే రీజన్స్కి అయితే అవైలబిలిటీ ఉంది. సో ఆ విధంగా ఇక్కడైతే డైలీ చెకింగ్ చేసుకుంటూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.